సందేశంలో చెప్పాను. మరి ఒక లేఖన భాగం చూపిస్తాను. తండ్రి అయిన దేవుని ప్రేమ గురించి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు దేవుని యొక్క గుణగణములు, లక్షణాలు, పాప క్షమాపణ, దయ, కనికరము, జాలి, దీర్ఘ శాంతము అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వాటినే నూతన నిబంధన గ్రంథంలో దేవుడు అమలుపరిచాడు. అది యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ, నా యొద్దకు రండి, turn to me, if you turn to me I will turn to you. The book of Exodus chapter 34:6-7. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా ఎలాంటి వాడట? కనికరము, దయ, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడా యెహోవా. ఆయన 1000 మందికి ఏం చూపిస్తాడట? కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును నిర్దోషులుగా ఎంచగా 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించుడని ప్రకటించారు. నిజంగా చాలా మంది అంటే పాత నిబంధన దేవుడు ఉగ్రుడైన దేవుడు, చాలా కోపము దేవునికి అని అనుకుంటారు. కానీ అక్కడ మనం ఏం చూస్తున్నాం? ఆయన దయ చూస్తున్నాం, ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాం. నిజంగా మీరు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం చదవండి. దేవుడికి ఎంత కోపం పుట్టించారు తెలుసా? ఆకాశరానికి ధూపం వేస్తూ ఉన్నారు మిద్దెల మీద. వారి పిల్లల్ని దహనబలిగా అర్పిస్తూ ఉన్నారు బెన్హిన్నో లోయలో. దేవుడు ఎంత బాధపడ్డాడు తెలుసా? అసలు దేవుడు నరబలి ఇష్టపడ్డాడు. దావీదు అన్నాడు, నీవు బలిని కోరుపాడు కాదు, కోరినట్లు నేను అర్పిస్తాను. మన లాంటి వాళ్ళని 1000 మందిని కోసేసిన ఎంత దుష్టులం, ఎంత దుర్మార్గులం, ఎంత పాపాత్ములం. None are righteous, the Bible says, for all have sinned and come short of the glory. सबने गुनाह किया और खुदा की ज़रात से महरूम है. పాపము చేయగా మేలు చేయ నరుడు ఒక్కడేనంట. సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. ప్రసంగి గ్రంథంలో కూడా రాయబడ్డది. పౌలు గారు చెప్పారు, యేసు ప్రభువు అన్నాడు, can anyone show you that there is a sin in my life? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపిస్తారా? సో ఆయనని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా పాప క్షమాపణ. ఒక లేఖన భాగం చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 5:31. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడ్డది? ఇశ్రాయేలుకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై ఏం చేశాడట? దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత ఏమని రాయబడ్డది? కుడి చేత. ఆయన ద్వారా పాప క్షమాపణ దేవుని వాక్యంలో రాయబడ్డది. అదే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా అదే మాట అంటారు చూడండి. 3వ అధ్యాయంలో 20వ వచనం. అపోస్తలుల కార్యం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమును. మన పాపములను మనం ఒప్పుకునేటల ఆయన ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. ఇంకా ఎలాంటి వాడట? నీతిమంతుడట. The God of the Old Testament, the God of the New Testament say, Jesus is yesterday, today and forever will be the same. యేసుక్రీస్తు వారు నేడు నిరంతరము ఆయన మార్పు చెందినటువంటి దేవుడు. ఆయన ఉగ్రుడైన దేవుడు అసలే కాదు. సో ఇక్కడ యేసు ప్రభు ద్వారా ఇందాక మనం చూసినట్లు యేసు ప్రభు ద్వారా ఇదంతా మనకు అనుగ్రహించారు పాప క్షమాపణ. ఎందుకంటే గాడ్ హేట్స్ ద సిన్ అండ్ గాడ్ లవ్స్ ద సిన్నర్. దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమించాడు. సో ఒక్కసారి మనము గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి
ఈశ్వరుని జ్ఞాపకం చేసుకున్న మన ముందు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన రక్తము ఏరులైపోయి. మత్తయి సువార్త 27:49 వచనంలో ఆయన చనిపోయాడా లేదా అని ఒక దుష్టుడు ఏం చేశాడో చూడండి. అక్కడ మత్తయి సువార్త 27:49 వచనం ఒకసారి చూసాం. మత్తయి సువార్త 27:49. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూద్దామని. ఆయన ఏలి ఏలి లామా సబక్తాని అని అంటే దానికి ఫుట్ నోట్స్లో ఏమన్నా చూడండి. ఫుట్ నోట్స్లో మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే ఏమొచ్చిందట, రక్తమును నీళ్లును కారని కూర్చోబెట్టాడు.